పరిరక్షించడానికి మేము ముందుకు వస్తున్నామని చెప్పి చాలా మంది వచ్చారు. ఈ ఏర్పాట్లు చేసిన మన కవిత మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీనిలో మేము భాగస్వాములయ్యాము. అయితే ఈరోజు యుఎన్ కన్వెన్షన్ మనకి ప్రకటించిన చైల్డ్ రైట్స్ డే డిసెంబర్ 20వ తేదీ. ఈరోజు ఈ మన దివ్యాంగుల విద్యార్థులు పిల్లలందరితో జరుపుకోవడం ఆనందదాయకం. ఈ ఆటల పోటీలు అన్నీ కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. నిజంగా వాళ్ళకున్న ఎబిలిటీస్, వాళ్ళకున్న స్పెషల్ ఎబిలిటీస్ అన్నింటినీ కూడా ఈరోజు వాళ్ళు ఇక్కడ ప్రదర్శించారు. ధన్యవాదాలు. దీనికోసం కొంచెం వాళ్ళు కూడా ఈ లీగ్లో ఉన్నాయి. మా డిసిపిఓ గారిని దత్తత గురించి కొంచెం అవేర్నెస్ కల్పించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు దివ్యాంగులతో బాలలతో ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏడీ డిజేబుల్ వెల్ఫేర్ వారికి, అలాగే టీడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే ఇతర అధికారులందరికీ కూడా నమస్కారాలు. అలాగే ముఖ్యంగా ఈనాటి దివ్యాంగ బాలలందరికీ కూడా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం నవంబర్ 14న ఈ నెలలోనే నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుని ఆ రోజు నుంచి 20వ తేదీ వరకు 20వ తేదీన బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వారం రోజుల పాటు కూడా మనం బాలల హక్కుల వారోత్సవాలు జరుపుకుంటూ జిల్లా వ్యాప్తంగా మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పిల్లల హక్కుల పట్ల ప్రజల్లో విరివిగా అవగాహన కల్పించడానికి, పిల్లలందరూ కూడా ఆ హక్కుల్ని వినియోగించుకొని, బాలల హక్కులు వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వాళ్ళ తాలూకా అభివృద్ధిగా వాళ్ళు చక్కగా జీవితంలో మంచి పౌరులుగా ఉండడానికి కోసం కల్పించినటువంటి బాలల హక్కుల్ని అందరూ హక్కులు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా ఈ హక్కుల్లో భాగంగా దివ్యాంగ పిల్లలకు కూడా ప్రత్యేకంగా మనకి ఈ బాలల హక్కుల్లో కూడా హక్కులు కల్పించడం జరిగింది. కనుక వీటిని కూడా మనం ప్రజల్లో విరివిగా అవగాహన కల్పించి ఈ కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే మనకి ముఖ్యంగా ఈ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈ పిల్లలకి వివిధ పాఠశాలల్లో, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే మనకి ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా అంతర్జాతీయ దత్తత మాసోత్సవాలుగా మనం జరుపుకోవటం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంతర్జాతీయ దత్తత మాసోత్సవాలు ఈ నెలంతా కూడా నిర్వహిస్తూ చట్టబద్ధమైన దత్తత పట్ల, పిల్లల దత్తత పట్ల అవగాహన కల్పించడం, అలాగే ఈ పిల్లల్ని అంటే దత్తత ఏ విధంగా ఇవ్వాలి, ఉండే అర్హతలు ఏంటి, ఇవన్నీ కూడా అవగాహన కల్పిస్తూ విరివిగా మనం ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. అలాగే మనం ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, దత్తత అనేది ఓన్లీ నార్మల్ పిల్లలకే కాకుండా దివ్యాంగ పిల్లలకు కూడా మనం దత్తత ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం కేరింగ్స్ లో 0 నుంచి 18 సంవత్సరాల వయసు వరకు కూడా ఈ దత్తత వాళ్ళకు కూడా మనం ఈవెన్ మనకి ఈరోజు బెహ్రా మనోవికాస కేంద్రం ఉంది ఇక్కడ దివ్యాంగ పిల్లల కోసం. అందరూ కూడా మాకు దత్తతకి అర్హులైనటువంటి పిల్లలు మనకు ఉండడం, వాళ్ళని కూడా కారా వెబ్సైట్ లో నమోదు చేసి ఉండడం, వాళ్ళకు కూడా ఎవరైనా మన దేశస్తులు కానీ, మన రాష్ట్రం వాళ్ళు కానివ్వండి, లేదా ఇతర దేశస్తులు కూడా దత్తత తీసుకునే, చట్టబద్ధంగా దత్తత తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి విషయాలను కూడా ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ దివ్యాంగులందరూ కూడా ఇవి కూడా మనం గమనించి వాటిని కూడా మనం ప్రజల్లోకి విరివిగా తీసుకుని వెళ్ళి అట్లాంటి పిల్లలు ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే వాళ్ళని కూడా దత్తత ఇచ్చే విధంగా మనం ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు అందరికీ అవగాహన కల్పించడం, అలాగే ఒకవేళ ఎవరికి దత్తత వెళ్ళకపోతే ఫాస్టర్ కేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫాస్టర్ కేర్ అంటే టెంపరీగా వాళ్ళకి ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు, ఆరోగ్యవంతంగా ఉన్న తల్లిదండ్రులు వచ్చి మేము ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ పిల్లలకు సంబంధించి బాగోగులన్నీ చూసుకుంటామంటే వాళ్ళని కూడా మనం ఈ ప్రొసీజర్ ప్రకారం ఫాస్టర్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇట్లాంటి అంశాలు కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. చాలా వరకు తెలియదు కాబట్టి కనుక ఈ పిల్లలకు సంబంధించిన హక్కుల్ని పరిరక్షించే భాగంలో ఈ దత్తత లేదా ఇతర హక్కుల పరిరక్షణ అన్ని కూడా
మనం విరివిగా ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏడీ డిజేబుల్ వెల్ఫేర్ గారికి, అలాగే పీడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి మరియు ఇతర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.